సో ఇది చూసే వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు నేనేం చెప్తున్నా అనేది. ఫస్ట్ వీడియో చూసేసి ఇది చూస్తే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే చలితో వణికిపోతున్నాను. సో మన వీడియోలోకి వచ్చేస్తే మేమైతే అరకు వచ్చాము. ఇప్పుడు చెప్తా అన్నాను కదా, అరకు వచ్చేసాను. సీనరీ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చాలా కూలింగ్ ప్రదేశం అండి యాక్చువల్లీ. సో అరకులో ఏంటి స్పెషల్ అంటే బ్యాంబో చికెన్ అండ్ బ్యాంబో బిర్యానీ అండ్ సీకులు అనమాట. మేమైతే ఆర్డర్ ఇచ్చాం, బ్యాంబో బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాం. 3 పర్సన్కి 1400 ఛార్జ్ చేశారు. చాలా వెరీ టూ మచ్ కాస్ట్. బట్ అది అంత ప్రైస్ వేస్ట్ అనమాట. అసలు ఏమీ ఫుడ్ బాగోదు, అస్సలు బాగోదు. బ్యాంబో చికెన్ ఓకే, బిర్యానీ అయితే పరమ దరిద్రం. ఒక్క బిర్యానీ వచ్చేసి 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అస్సలు బాగోదండి. మీరు ట్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ ఒకటి తీసుకోండి ఎప్పుడైనా వెళ్తే కనుక. నా సజెషన్ అయితే సీకులు తినడం చాలా ఉత్తమం అనమాట. అక్కడ ఎన్ని తిన్నా తినాలని అనిపిస్తుంది, అంత బాగున్నాయి. సో అదైతే ట్రై చేయండి. నేనైతే అక్కడ రెడీ అవ్వడానికి వెళ్ళాను. చాపరాయిలో వాళ్ళ ట్రెడిషనల్ లాగా రెడీ చేస్తారు. పర్ పర్సన్ 200 తీసుకుంటారు, కిడ్స్కి 150 తీసుకున్నారు. మా వాళ్ళు అయితే రెడీ అవ్వను అంటే నేను వాళ్ళ కోసం ఏం చెప్పానంటే, మీకు లోపల ఎల్లో చేయాలి అంటే రెడీ అవుతానే ఎల్లో చేస్తారు అంటే ఓకే అని చెప్పి వేయించుకున్నారు. నేనైతే రెడీ అయిపోయాక వెళ్ళి నేను ఒక 2 ఫొటోస్ తీసాను, వాళ్ళతో ఒక 2 ఫొటోస్ దిగాను. ఎందుకంటే సంబడీస్ అనమాట, మనతో పాటు ఉంటా ట్రావెల్స్ కొంచెం మాకు డిస్టర్బెన్స్ చేశారు. ఎందుకంటే మేము దిగుతున్న ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి ఫొటోస్ తీయనియకుండా వాళ్ళే దిగుతున్నారు. పిల్లలు డిస్టర్బెన్స్ అయిపోయి ఇంకా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు. మేము అంత పెద్దగా దిగలేదు. కానీ మీరు మాత్రం ఫోటోగ్రాఫర్తో ముందే మాట్లాడుకోండి, మనల్ని వదిలేసి తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి. ఎందుకంటే మనం ఇంత కాస్ట్ పెట్టి వెళ్ళి ఫొటోస్ దిగకుండా అవుతుంది. సో అదనమాట. సెకండ్ పాయింట్, అక్కడ చాలా ట్రెడిషనల్గా వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే వేయించారు. అది కూడా ఛార్జెస్ తీసుకుంటారు. కానీ ఛార్జెస్ తీసుకున్న వాళ్ళు ఎంజాయ్ బాగా చేపిస్తారు మనతోటి, మంచిగా ఎంజాయ్ చేస్తాం మనమైతే. మా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఒక స్టెప్ అయితే వాళ్ళతో వేసాం మేము కూడా, చాలా బాగా అనిపించింది డ్యాన్స్ కూడా. అండ్ మా వాళ్ళు అయితే వాటర్ ఫాల్లో, నేనైతే తడవలేదు, మా సార్ తడవలేదు. వాళ్ళైతే వాటర్లో యాక్చువల్లీ ఇక్కడ జారి పడిపోతారు, చాలామంది పడిపోతున్నారు. కానీ నేనైతే వాళ్ళని కొంచెం సేఫ్గా కొంచెమే వాటర్ తగిలేటట్టుగా కూర్చోబెట్టి ఆడిపించాను. వాళ్ళే ఆడుకున్నారు అనుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చాపరాయి అమ్మవారు ఉంటుందంట, మీరైతే విన్నారా? చాపరాయి తల్లి అంట. సో నేనైతే ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్ టైం వినడం. సో సీకులు అయితే చెప్పాను కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. బిర్యానీ అయితే అండి వేస్ట్గా తీసుకెళ్ళాను, పడేసాను యాక్చువల్లీ. సో ఈ వీడియో చూసాక నెక్స్ట్ బ్లాగ్ ఏమొస్తుందో